నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన అజయ్ గణేష్ కళాకార్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. షెడ్ నెంబర్ 2 వచ్చేసి మన కంటి దవాఖాన ఉంది కదా, కంటి దవాఖాన కాడ ఉంటుంది. మన వరంగల్ సెంట్రల్ పక్క పొంటి గల్లెకెళ్ళి అన్లిమిటెడ్ షోరూమ్ ఉంటుంది. అన్లిమిటెడ్ షోరూమ్ పక్క పొంటి గల్లెకెళ్ళి వస్తా అంటే కంటి దవాఖానకి వెళ్తారు. ఆ కంటి దవాఖాన వచ్చే రూట్లోనే ఇక్కడ కమాండ్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా నేను చూపిస్తా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మనం చూపిస్తాను. ఇది వచ్చేసి నేను కూడా దగ్గర ఒక 1 month అయిపోయింది రాక. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన అజయ్ గణేష్ కళాకార్ షెడ్ నెంబర్ 2 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ సెంట్రల్ జైల్ ఉంది కదా, సెంట్రల్ జైల్ నుంచి అన్లిమిటెడ్ షోరూమ్ ఉంటుంది. అన్లిమిటెడ్ షోరూమ్ నుంచి లోపలికి వస్తుంటే కంటి దవాఖానకి వెళ్తారు. ఇక్కడ అమ్మవారి కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దగ్గర లోపల నుంచి వస్తుంటేనే అన్న వాళ్ళది షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. షెడ్ నెంబర్ 2 లోపల పోయి చూద్దాం. ఇంకా నేను కూడా దగ్గర వచ్చేసి 1 month అయిపోయింది. అది షెడ్ నెంబర్ 1 వచ్చేసి మన కృష్ణా టాకీస్ ఉంది కదా, సునీల్ గార్డెన్స్ క్వైట్ ఆపోజిటే వీళ్ళది షెడ్ నెంబర్ 1 అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం ప్రజెంట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాలను చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet మధ్యన ఉంటుంది. బొజ్జగణపయ్య చాలా నిండుగా అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూసింది కదా రథం పైన అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన పూలమాల అయితే ఉండడం జరిగింది చూడండి మెడలో. అండ్ అలానే ఇక్కడ సింహాసనం దగ్గర రథం ఉంటుంది కదా, దానిపైన చూసుకున్నట్టయితే పిల్లో అండ్ మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ఒక చేతిలో గుడ్డలి, ఒక చేతిలో శంఖం. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. గరుడ బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా, బొజ్జగణపయ్య. కండువ చూసుకున్నట్టయితే పింక్ కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్ అండ్ గ్రీన్ కలర్ పంచ. ఆభరణాలు మాత్రం చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క ఏళ్లకు మాత్రం మెహందీ. గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేస్తే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక లోపలికి వెళ్ళి కూడా మనం భారీ బొజ్జగణపయ్యలు అయితే చూద్దాము. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet అయితే ఉండడం జరుగుతుంది చూడండి. అండ్ రథం పైన అయితే మాత్రం కూర్చొని అయితే ఉండడం జరుగుతుంది. ఆ రథానికి పిల్లలు చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్లో సిల్వర్ బార్డరింగ్ తోని అయితే ఇవ్వడం జరిగింది. ఆభరణాల వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా నీట్గా అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో లివింగ్ ఆబ్జెక్ట్స్ అయితే గద్ద అనుకుంటున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలి అండ్ అలానే కృష్ణుడు ఒక చేతిలో శంఖం అండ్ అలానే ఒక ఆశీర్వాదం చేయి, లడ్డు చేయి, చాలా నీట్గా ఫినిషింగ్. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ కొంచెం స్కై బ్లూతోనైతే షేడింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కండువ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ షేడింగ్స్, బొట్టు త్రిశూలం బొట్టు అండ్ అలానే శివలింగం అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కొంచెం కలర్స్ అనేది చేంజెస్ ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. అండ్ ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్, చాలా నీట్ ఫినిషింగ్ తోని ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. చూసింది కదా. అండ్ తొండం పైన కూడా ఆభరణాలు అనేది చాలా నిండుగా అయితే రావడం జరిగింది. అండ్ బొజ్జ పైన కూడా చాలా నిండుగా అయితే ఉంది. అండ్ ముసుగు కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 14 to 15 feet అయితే ఉండడం జరుగుతుంది. చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో నెమలీలు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో నెమలీలు. అండ్ చూడండి కలరింగ్ వర్క్ కూడా మళ్ళీ చాలా బాగుంది. కలరింగ్ ఫేస్ కలర్ మాత్రం ఫేస్ కలర్ అండ్ బాడీ కలర్ నేను మాత్రం చూసుడు ఈ 2025లో ఇలా కలరింగ్ అంటే బాడీ కలర్ ఫేస్ కలర్ చేంజెస్ చూసినట్టు మాత్రం ఫస్ట్ టైం. అండ్ సింహాసనం పైన చూసుకున్నట్టయితే పిల్లోస్ అయితే ఉండడం జరిగింది. ఆ పిల్లోస్ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరిగింది. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ అనేది చేంజెస్లో ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మోడల్ విగ్రహాలు మొత్తం కలరింగ్ అనేది చేంజెస్లో.
అండ్ ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. ఇంకో మోడల్ విగ్రహం చూసినట్టయితే హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఆర్చ్ కూడా చాలా చాలా బాగుంది. ఆర్చ్ చూసింది కదా. అండ్ మేబీ నాకు తెలిసి కండవ వస్తే న్యాచురల్ కండవ రావాలి. అండ్ పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్. పిల్లో చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ లో సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అండ్ గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. నీట్ ఫినిషింగ్ తో కలరింగ్ అయితే బాగా వచ్చేసింది, చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోని. అలానే దీంట్లో ఇంకా సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఏంటంటే కొంచెం యూనిక్ గా ఉండాలని వాళ్ళు ఏం చేసిందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేంజ్ చేయడం జరిగింది. చూడండి ఇట్లా ఆర్ట్స్ టైప్ పెట్టింది కదా, కమాండ్ టైప్. చూడండి బ్యాక్గ్రౌండ్ లో సూర్య భగవాన్ అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే త్రిశూలాలు నమృతం. చూడండి చాలా మంచిగా బాగుంది, నీట్ ఫినిషింగ్ తో రావడం జరిగింది. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్. దీంట్లో కూడా సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేంజెస్. ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూడండి మొత్తం త్రిశూలాలు అయితే పెట్టడం జరిగింది. చూడండి చాలా నీట్గా ఇంకా యూనిక్గా ఉండాలని నాలైతే మంచిగా పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. ఈ లైన్ లో కూడా ఇంకో మోడల్స్ అంటే సేమ్ మోడల్ విగ్రహం మళ్ళా ఆర్ట్స్ అనేది చేంజెస్. ఈ ఆర్ట్స్ అనేది చేంజెస్ కదా, ఇది కూడా చూద్దాం విగ్రహం ఎలా ఉందో ఏంటి మాత్రం టోటల్ గా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 12 to 13 ఫీట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో సూర్య భగవాన్ చూస్తుంది కదా, సూర్య భగవాన్ ఫైర్ ఉంటాయి కదా అదైతే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్ నా మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్ లో. అండ్ కన్వ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. పంచ చూసుకున్నట్టయితే మాత్రం చాలా చాలా బాగుంది పంచ, డిజైనింగ్ వర్క్ కలరింగ్ వర్క్ అయినా. అండ్ నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే పిల్లో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ లో ఉండడం జరిగింది. అండ్ మూషికుడు గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా చాలా బాగుంది కదా ఫినిషింగ్ వర్క్. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే ఏంటంటే కలరింగ్ అనేది చేంజెస్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం టోటల్ అయితే మాత్రం చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మరి కలుస్తా మరి కొత్త వీడియోస్ని ఇంకొస్తాను.